శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరంద్రియములను పరీక్షించువాడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైనటువంటి మాట. అవును, నిన్నటి దినములో ఘోరమైనటువంటి హృదయాన్ని గురించి మనం ధ్యానించాం. మరి ఈరోజు దేవుని యొక్క వాక్య వెలుగులో నీ హృదయమును సరిచేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడుకగా వాడబడుతున్నటువంటిది. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు అది దురుచుగా ఉంటుంది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు పరిశోధించుకోవాలి. అవును, తన హృదయకరమైన మోసకరమైనటువంటి హృదయమును, దాని ఘోరమైనటువంటి వ్యాధిని కనుగొనగలిగినటువంటి వాడే జ్ఞానవంతుడు. ఈ లోకంలో ఎన్నో కనుగొన్నప్పటికీ కూడా తన సొంత హృదయం యొక్క ఘోర వ్యాధిని కనుగోలేకున్నటువంటి వాడు కేవలం బుద్ధిహీనుడు. అవును, పట్టణము పట్టుకున్న వాని కంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడని మాట్లాడుతోంది. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఎన్నో వచ్చాయి, ఎన్నో పోతున్నాయి. ఎన్నో కోరికలతో జీవిస్తుంటున్నాం. అన్నిటికీ మేలైనటువంటిది, అన్నిటికీ విలువైనటువంటిది హృదయ శుద్ధీకరణ. అందుకోసమే ఆయన అన్నాడు, యెహోవానైన నేను హృదయములను పరిశోధించువాడును, అంతరంద్రియములను పరీక్షించువాడును అని చెప్తున్నాడు. ఈ శుక్రవార దినంలో నీవెన్ని పనులు ఉన్నప్పటికీ కూడా హృదయ పరీక్ష చేసే దేవుని దగ్గరికి వస్తావా? అది ఉపవాసం ఉండి నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులను దేవునికి అప్పగించినట్లయితే అది మంచిదా చెడ్డదా అని సరిచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా ఈ దినంలో మేమందరం కూడా మీ సన్నిధికి వచ్చేలాగా సహాయం చేయండి. మా హృదయ పరీక్ష చేయగలిగిన వాడు మీరొక్కరేనాయన. మీలో ఉన్నప్పుడే మా హృదయంలో ఉన్న తలంపులు ఏంటి అన్నటువంటిది జ్ఞాపకం వస్తాయి. అది చెడ్డమైనట్లయితే కనుక మీరు సరిచేసే దేవుడు అయినందుకే స్తోత్రం. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభు నీ సన్నిధికి వచ్చేలాగా మీరు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.